Hi my dear computer students, welcome to Telangana BC Study Circles. This is Ramakrishna sir, Sociology faculty. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న అంశం బాండెడ్ లేబర్, వెట్టి చాకిరీ. ఎస్పెషల్లీ ఈ వెట్టి చాకిరీలో వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి స్వచ్ఛంద సంస్థగా ఆంధ్ర మహాసభను పేర్కొనడం జరిగింది. ఈ ఆంధ్ర మహాసభ అనేది చాలా రకాలైనటువంటి సభలు ఇందులో జరగడం జరిగింది. కానీ అందులో ప్రధానమైనటువంటి సభలను ఈరోజు మనం చర్చించుకోబోతున్నాము. ప్రథమమైనటువంటి ఆంధ్ర మహాసభ ఏ సంవత్సరంలో ఎవరి అధ్యక్షతన ఏ రకమైనటువంటి తీర్మానం ద్వారా వెలుగులోకి వచ్చిందో ఇప్పుడు మనం చూద్దాం. ప్రథమ ఆంధ్ర మహాసభ 1930వ సంవత్సరంలో జోగిపేట్ మండల్ మెదక్ డిస్టిక్లో ఈ ఆంధ్ర మహాసభ మొదటి సభ జరగడం జరిగింది. దీనికి అధ్యక్షత వహించింది సురవరం ప్రతాపరెడ్డి. ఈ సభలో అంటే ఎస్పెషల్లీ ఈ ప్రథమ ఆంధ్ర మహాసభలో చాలా తీర్మానాలు వెలుగులోకి వచ్చినవి. అందులో 16వ తీర్మానం ద్వారా పూర్తి స్థాయిలో వెట్టి నిర్మూలన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇక 6వ ఆంధ్ర మహాసభను 1937వ సంవత్సరంలో నిజామాబాద్లో మందముల నరసింహారావు అధ్యక్షతన ఈ 6వ ఆంధ్ర మహాసభ అనేది వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ఈ సభ ముఖ్య ఉద్దేశం గ్రామాల స్థాయిలో మాత్రమే కాకుండా గ్రామము, మండలము, జిల్లాల వారీగా, వర్గాల వారీగా పూర్తి స్థాయిలో వెట్టి నిర్మూలనను ఈ ప్రోగ్రాం ద్వారా చేపట్టడం జరిగింది. ఇక 9వ ఆంధ్ర మహాసభ 1942వ సంవత్సరంలో మాదిరాజు రామకోటేశ్వరరావు అధ్యక్షతన వరంగల్ జిల్లా ధర్మవరంలో ఈ యొక్క 9వ ఆంధ్ర మహాసభను వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ఇందులో కుల, మత, భాష, లింగ వివక్ష లేకుండా అన్ని వర్గాల నుండి వెట్టి నిర్మూలన అనేది ఈ ప్రోగ్రాం ద్వారా వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ఇవి ప్రధానమైనటువంటి అంశాలు.